నమస్కారం. శ్రీశైల క్షేత్రం అనగానే మనకు మల్లికార్జున స్వామి, భ్రమరాంబిక అమ్మవారు గుర్తుకు వస్తారు. కానీ ఈ పుణ్యక్షేత్రంలో అత్యంత రహస్యమైన, మహిమాన్వితమైన ప్రదేశం మరొకటి ఉంది. అదే విభూతి మఠం. అసలు ఈ మఠం ప్రత్యేకత ఏంటి? ఇక్కడ విభూతి ఎలా ఉద్భవిస్తుంది? ఈ రహస్యాలను ఈరోజు తెలుసుకుందాము. నమఃశివాయ. భీమాశంకర మఠానికి పడమర వైపు నుండి కొంత దూరం నడిస్తే విభూతి మఠం వస్తుంది. శ్రీశైలంలో వెలసిన పంచమఠాలలో విభూతి మఠం చాలా ముఖ్యమైనది. పూర్వం శివభక్తులు, సిద్ధులు ఇక్కడ ఘోర తపస్సు చేసేవారని చరిత్ర చెబుతుంది. అందుకే ఈ మఠం ప్రాంగణంలో అడుగు పెట్టగానే ఒక తెలియని ఆధ్యాత్మిక ప్రశాంతత మనకు కల్పిస్తుంది. ఈ మఠానికి ఆ పేరు రావటానికి ప్రధాన కారణం అక్కడ లభించే విభూతి. ఈ ప్రాంతంలో నేల నుండి సహజంగానే విభూతి ముద్దలు లభిస్తాయని భక్తులు నమ్ముతారు. పూర్వం ఇక్కడ స్వామివారి అభిషేకం చేసిన తర్వాత విభూతిని ప్రసాదంగా ఇచ్చేవారు. ఈ విభూతిని ధరిస్తే సకల పాపాలు నశిస్తాయని, అనారోగ్య సమస్యలు తొలగుతాయని భక్తుల ప్రగాఢంగా విశ్వసిస్తారు. మఠం లోపల పురాతన శివలింగం, నందీశ్వర విగ్రహం, అక్కడ స్తంభాలు మనల్ని గత కాలపు వైభవంలోకి తీసుకువెళ్తాయి. నేటికి చాలామంది సాధువులు ఇక్కడ ధ్యానం చేసుకుంటూ కనిపిస్తారు. ఈ మఠంలో శివనామస్మరణతో ఈ ప్రాంతం ఎప్పుడూ ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఈ మఠానికి వీరశైవ సంప్రదాయంతో విడదీయలేని సంబంధం ఉంది. సాక్షాత్తు బసవేశ్వరుడు ఇక్కడ తపస్సు చేశారని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఈ మఠంలో రహస్య ధ్యాన మందిరం ఉన్నది. పూర్వము ఇక్కడ సిద్ధులు, సాధువులు బాహ్య ప్రపంచానికి కనిపించకుండా తీవ్రమైన సాధన చేసేవారు. మిత్రులారా, మునుపటి వీడియోలో ఈ మఠాల గురించి తెలుసుకున్నాము. కానీ వీటిని ఎవరు స్థాపించారు? వారు ఎక్కడి నుండి వచ్చారు? వారి జీవన విధానం ఎలా ఉండేది? వారు పాటించిన కఠినమైన నియమాలు మరియు వారు లోకానికి అందించిన సందేశం ఏమిటి అనే ఆసక్తికరమైన విషయాలను పూర్తి వివరాలతో తదుపరి వీడియోలో చూద్దాము. ఆ వీడియోను అస్సలు మిస్ కావద్దు. తప్పకుండా చూడండి. శ్రీశైలం వెళ్ళినప్పుడు మల్లికార్జున స్వామి దర్శనంతో పాటు తప్పకుండా ఈ విభూతి మఠాన్ని దర్శించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం మా ఛానల్ను ఆరిజిన్స్ ఆఫ్ ఇండియన్ టెంపుల్స్ కర్మభూమి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నమఃశివాయ.